హలో అండి, నమస్కారం. రణపాల దీని గురించి కూడా ఈ మధ్య జనానికి బాగానే తెలుస్తుంది. దీన్ని జఖ్మే హయత్ అంటారు. అలాగే పత్ర బీజ అంటారండి యునానీలో. జఖ్మే హయత్ అని కూడా యునానీలోనే అంటారు. దీన్ని మనం పల్లెటూరులో ఆంధ్రాలో అయితే కురుపాకు అని పిలిచేవాళ్ళు మా చిన్నప్పుడు. కురుపాకు అప్పుడు యాంటీబయాటిక్స్ తక్కువ కాబట్టి పొలాల్లో తిరగడం, మొక్కల్లో తిరగడం, తోటల్లో తిరగడం ఎక్కువ కాబట్టి ఏమైనా కుట్టడం వల్ల కానీ కొన్ని కారణాల చేత కురుపులు ఎక్కువ వేసేయండి పిల్లలకి. గజ్జి, సిడుము, కురుపులు ఇలాంటివి వచ్చాయి అన్నమాట. ఆ కురుపులకి ఈ ఆకు తీసుకుని దీనికి ఆముదం రాసి పెనం మీద వేడి చేసి, మళ్ళీ ఇంకొక ఆకేసి దానికి కూడా ఆముదం రాసి పెనం మీద వేడి చేసి అలా 2 ఆకులు వేసి కడితే ఎటువంటి కురుపులైనా తగ్గిపోయాయండి. అలాగే దీని జఖ్మే హయత్ అంటే గాయాన్ని తగ్గించే ఒక అద్భుతమైన ప్లాంట్ అన్నమాట. మీకు ఒక గాయం అయింది, ఎలాగా ఒక ఒక పదునుగా ఉన్నది ఏదైనా తెగిపోకుండా అది గుచ్చుకుని మీ మజిలు ఛిద్రమైపోయింది అంటే మజిలు బాగా నలిగిపోయి నరాలు కూడా కట్ అయిపోయి ఆ మజిలు మళ్ళీ ఇవాళ ఒరిజినల్ ప్లేస్కి రావాలంటే గ్రాఫ్టింగ్ అని చేస్తున్నారు మనకి మెడిసిన్లో. ఇవాళ మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీషనర్స్ దాన్ని గ్రాఫ్టింగ్ అని చేసి ఆ మజిల్ని మళ్ళీ సర్ది ఆ నరాలన్నీ అంటుకునేలా చేస్తారనమాట. కానీ ఈ ఆకుని నూరి మీరు ఆముదం కలిపి వేడిగా ఉండగా ఆ గాయం మీద వేసి కడితే కొన్ని రోజుల్లో మళ్ళీ యథాస్థితికి వచ్చేసి ఆ గాయం తగ్గిపోతుందండి. దీన్ని మనం సలాడ్గా కూడా తినొచ్చు. దీన్ని ఇలా ఇరుసుకుని వెంటనే తింటే కనుక పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తినడానికి. లేట్గా తింటే బాగా వగరగా ఉంటుందండి. ఫ్రెష్గా తింటే కనుక చాలా చక్కని టేస్ట్ తోటి బాగుంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అన్నీ కలిపి కూడా క్యారెట్, బీట్రూట్, నిమ్మకాయ పిండుకుని ఉప్పు జిమ్ముకుని కూడా ఆ సలాడ్ తోటి పాటు మిక్స్ చేసుకుని కూడా తినొచ్చు. ఇది తినటం వల్ల ఉపయోగం ఏంటంటే కడుపులో ఉడుకు అనేది, వేడి అనేది తగ్గిపోతుందండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల అవనివ్వండి, వాళ్ళ ఆహారం అలవాట్లు అవ్వనివ్వండి, దానివల్ల కొంతమందికి కడుపులో విపరీతమైన గాబరా అంటే ఉడుకు వల్ల అనీజీనెస్ అనేది ఉండటం, అనీజీగా ఉండటం, ఇరిటేషన్ రావడం, వేడిదేది తాగలేకపోవడం, పులుపు తినలేకపోవడం, అజీర్ణం, హై ప్రోటీన్ తిన్న ప్రాబ్లమ్, ఇలాగ అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి పొట్టలో ఉన్న ఉడుకు వల్ల. ఆ ఉడుకు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఆ వేడి వెళ్ళి బ్రెయిన్కి పట్టుకోవడం వల్ల బ్రెయిన్ కూడా స్థిమితం లేకుండా ఉండటం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట కడుపులో ఉన్న వేడి వల్ల, అతి ఉష్ణం వల్ల. ఈ కడుపులో ఉన్న అతి వేడిని తగ్గించడానికి ఒక అద్భుతమైన మూలిక ఈ రణపాలండి. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, మనం కూరల్లో కూడా వేసుకుని తినచ్చు. పప్పులో అయితే చాలా బాగుంది. మనం ఆకుకూరలు ఏ విధంగా పప్పులో వేసుకుని వండుకుంటున్నామో ఆ విధంగా ఈ రణపాల ఆకులు అనేది పప్పులో వేసుకుని వండుకోవచ్చండి. వండుకోవడం వల్ల మీకు ఆ కడుపులో ఉన్న ఉడుకు కానీ, అల్సర్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే ఇందులో దీనిని మీరు రెగ్యులర్గా కొన్ని కూరల్లో వాడుకోవడం, ఇంకొక 3-4 సార్లు వాడుకోవడం వల్ల, ఎవరైతే ఎక్కువ ఎన్వి తినటం వల్ల అంటే ఫిష్ ఇలాంటి ఎవరైతే సముద్రపొడ్డున జీవించే వాళ్ళు ఫిషర్మెన్ ఉంటారో, పల్లెకారులు అంటారు, వాళ్ళు చేపల వేటలో ఎక్కువగా ఉంటారు కాబట్టి డైలీ చేప తింటారు వాళ్ళు. ఈ ఫిష్లో కానీ, పీతలో కానీ, రొయ్యలో కానీ ఎక్కువ కాల్షియం ఉండటం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈ యూరిన్ ట్రాక్లో ఉన్న స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి ఇది ఈజీగా పెరిగే మొక్క. ఈ జస్ట్ ఈ ఆకును కోసి నేల మీద పెట్టి కొంచెం మట్టి ఎత్తే ఆకు చుట్టూరు మొక్కలు వచ్చేస్తాయి. అందుకే దీన్ని బీజపత్ర అన్నారు. బీజం అంటే ఆకులోనే విత్తనాలున్న మూలిక అన్నమాట ఇది. మీరు కుండీలో వేసుకున్నా కూడా చక్కగా ఇంట్లో పెరుగుతుంది. ఒక 4 కుండీల్లో వేసుకున్నారనుకోండి, ఈ ఆకులు కింద నుంచి కోసుకుంటా ముదిరిన ఆకల్లా పప్పులో కానీ, కూరలో కానీ, డైరెక్ట్గా సలాడ్లో కానీ వేసుకుని తినటం వల్ల, ఆ అతిగా కాల్షియం తినటం వల్ల వాళ్ళు కిడ్నీ స్టోన్స్ వస్తాయి, ఆపరేషన్ చేయించుకుంటారు, లేకపోతే బ్లాస్ట్ చేయించుకుంటారు, మళ్ళీ సంవత్సరానికి వచ్చేస్తాయి, 2 ఏళ్ళకి వచ్చేస్తాయి. ఈ రిపీటెడ్గా వచ్చే ఏదైతే కిడ్నీ స్టోన్స్ అనే, గాల్ బ్లాడర్స్,
స్టోన్స్ ఇలాంటి వ్యాధి ఉందో దాన్ని తగ్గించడంలో చాలా చక్కని పాత్ర పోషిస్తుంది. కడుపులో ఉడుకు తగ్గడం వల్ల పుండు అనేది అల్సర్స్ అనేది తగ్గించడంలో కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఈ సలాడ్ తింటే కడుపులో ఉన్న అల్సర్స్ తగ్గిపోతాయి, మాడిపోతాయి, అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఆ విధంగా పొట్టని చల్లబరిచి అయితే పొట్టలో ఉన్న పుళ్ళు ఉన్నాయో వాటిని తగ్గించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది. పెప్టిక్ అల్సర్స్ తగ్గుతాయి. థ్రోట్ టు యానస్ దాకా ఉన్నాయన్నీ కూడా తగ్గించడంలో చక్కని పాత్ర పోషిస్తుంది అన్నమాట ఇది. అలాగే కురుపులు వేసినప్పుడు బాయిల్స్ కానీ కురుపులు కానీ గాయాలు కానీ ఉన్నప్పుడు దీనికి ఏం చేయాలంటే ఆముదం రాసి వేడి చేసి కట్టాలి. మీకు ఫస్ట్లో చెప్పాను ఆ వీడియో, ఈ వీడియోలో మొట్టమొదటి అది చెప్పా. అందుకు అది కట్టుకోవడం వల్ల కొన్ని ఎర్రగా వచ్చి పగిలి చాలా అంటే చాలా మంట బాధతోటి 1-2 నెలలు ఇబ్బంది పెడతాయి. అటువంటి గాయాల మీద దీనికి ఆముదం రాసి కట్టుకుంటే కనుక వేడివేడిది చాలా తొందరగా తగ్గిపోతుంది. అలాగే నీలం రంగు వచ్చి కురుపులు వస్తాయి, కొంతమందికి పగిలై పసకారుతాయి, అది నెలల తరబడి ఉండి ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటివి కూడా తగ్గడానికి చాలా చక్కగా ఈ ఆకు అనేది పనిచేస్తుంది. కాబట్టి దీన్ని జఖ్మే హయాత్ అన్నారు. ఈ ఆకు జస్ట్ మీరు ఇలా ముదరాకు తీసి కింద పాడేసినా కూడా మొలిసేస్తుంది అనమాట, తడి ఉంటే చాలు. ఈజీగా దీన్ని ప్రాపగండా. ఓకేనండి. ఇంత చక్కని మూలిక మీరు కుండీలో పెంచుకుని ఈ ఆకు సలాడ్ కానీ పప్పు కానీ తింటా ఉంటే మీ కాల్షియం బ్లాక్స్ అనేవి మీ బాడీలో లేకుండా, ఓన్లీ కిడ్నీ స్టోన్స్ ఇవే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్లో బ్లాకేజ్ అనేది, ఈ క్లాట్లు బ్లాక్లు అంటారు కదా, స్టంట్లు బైపాస్లు చేస్తూ ఉంటారు కదండి, అందులో ఎక్కువ బ్లాకేజ్ కాల్షియం వల్ల కలుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలు ఏం చేస్తారంటే ఈ కీళ్ళ నొప్పులని వెళ్ళినప్పుడు డాక్టర్లు వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల కాల్షియం వేస్ట్ ఉంది కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్ రాస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా డాక్టర్ని సంప్రదించకుండా సంవత్సరాల తరబడి వాడేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కాల్షియం డిపాజిట్స్ అనేది బాడీలో పెరగచ్చు. అటువంటి అన్నిటిని నార్మల్ చేయడానికి ఒక చక్కని మూలిక ఈ పత్ర బీజం అండి. ఓకేనండి. నమస్కారం.